డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్లను ఖరారు చేస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత బల్మూరి వెంకట్ అద్దంకి దయాకర్ను అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అద్దంకి బదులు మహేష్ కుమార్ పేరును ప్రకటించారు. ఇన్నాళ్లు పార్టీలో కీలకంగా వ్యవహరించిన మహేష్ కుమార్ గౌడ్కు అధిష్టానం తగిన గుర్తింపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంతో పాటు కొన్నేళ్లుగా పార్టీ నిర్వహణలో మహేష్ కుమార్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు నిజామాబాద్ అర్బన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నప్పటికీ అధిష్టానం చెప్పడంతో షబ్బీర్ అలీ కోసం ఎమ్మెల్యే సీట్ను త్యాగం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ సీటుతో తగిన గుర్తింపునిచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను తప్పించడంపై అద్దంకి దయాకర్ సానుకూలంగా స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, కార్యకర్తలెవరూ మనస్తాపం చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ ప్రతి ఒక్కరికి గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అద్దంకి దయాకర్ కోరారు.